తెలంగాణ ఖజానాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. తడబడుతూ ఆదాయం వైపు మెల్లగా అడుగులు మొదలుపెట్టిన మార్కెట్ కమిటీలు ఇప్పుడు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన 100% లక్ష్యాన్ని ఛేదించే దిశగా మార్కెట్ కమిటీలు పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, మదిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి తదితర 8 మార్కెట్ కమిటీలకు ఈ ఆర్థిక సంవత్సరం 54.35 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని టార్గెట్ నిర్దేశించగా ఇప్పటికే 44.70 కోట్ల ఆదాయాన్ని రాబట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని మార్కెట్ కమిటీలకు 54.35 కోట్ల మార్కెట్ ఆదాయాన్ని సమకూర్చాలని మార్కెటింగ్ శాఖ టార్గెట్ నిర్దేశించింది. సీజన్ ప్రారంభంలో కొంత తడబడినప్పటికీ ఇప్పటి వరకు సుమారు 44.70 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవడం విశేషం. కాగా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే మార్చి 31 నాటికి ఇంకా లక్ష్యంలో రావాల్సిన మొత్తం 10 కోట్ల లక్ష్యాన్ని సులువుగానే సమకూర్చుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ యార్డుల్లో జరిగే క్రయ విక్రయాలపై కేవలం 1% ఫీజు వసూలుతోనే ఆదాయం సమకూరుతుంది. అంతేకాకుండా మార్కెటింగ్ శాఖకు అనుబంధంగా ఉన్న జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, వ్యవసాయ చెక్పోస్టులు, శీతల గిడ్డంగులు, ధాన్యం కూరగాయల మార్కెట్లతో పాటు పేపర్ మిల్లులకు వెళ్లే సుబాయిల్, జామాయిల్ రవాణాపై సైతం మార్కెట్ ఫీజు మార్కెట్ ఖజానాకు చేరుతుంది. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నిర్దేశించిన ఆదాయం టార్గెట్ మేరకు సత్తుపల్లి, వైరా, కల్లూరు, మద్దులపల్లి మార్కెట్ కమిటీలు లక్ష్యాన్ని దాటి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవడం విశేషం. సత్తుపల్లి మార్కెట్కు ఈ ఏడాది 3.50 కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటికే 3.88 కోట్లు వసూలు చేసింది. అలాగే వైరా మార్కెట్ కమిటీకి నిర్దేశించిన 4.25 కోట్లకు గాను 5.33 కోట్లు, కల్లూరు మార్కెట్కు నిర్దేశించిన 3.20 కోట్లకు గాను 4.91 కోట్లు, మద్దులపల్లి మార్కెట్ కమిటీకి నిర్దేశించిన 1.67 కోట్లకు గాను 1.79 కోట్లు అదనంగానే ఆదాయం సమకూర్చుకున్నాయి. ఈ మార్కెట్ కమిటీలో మార్చి నెలాఖరు కల్లా మరికొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదాయ లక్ష్య ఛేదనలో ఈ ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొంతమేర వెనుకబడినట్టు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నిర్దేశించిన టార్గెట్ ఆదాయం 30 కోట్లకు గాను ఇప్పటి వరకు 19.70 కోట్లు వసూలు చేసింది. మిగతా టార్గెట్ సొమ్ము 10 కోట్ల 30 లక్షల రూపాయలను వచ్చే మార్చి 31 కల్లా సమకూర్చుకోగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మిర్చి ధరలు తక్కువగానే ఉండడం కూడా ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు.